లాస్ట్ వీడియోలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు అయితే చెప్తానని చెప్పాను కదా. హలో అందరికీ, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు సూర్య థింగ్స్. ఈరోజు ఇష్యూ ఏందండి, మనం అయితే యూలు బైక్ బుక్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అవి ఏంటో కాదు, ఆధార్, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్లో బుక్ నో అనే ఆప్షన్ కానీ అవైలబిలిటీలో ఉంటే మనం అయితే దాన్ని నొక్కగానే అయితే మనకైతే పేమెంట్ చూపిస్తుంది. అంటే ఇన్ని కిలోమీటర్స్కి ఇంత అమౌంట్ అని కనబడుతుంది. మీకైతే స్క్రీన్ మీద కనపడుతుంది కదా. 600 కిలోమీటర్స్కి 1300 ప్లస్ అమౌంట్ అయితే కనపడుతుంది. అది ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద పే నౌ అనే ఆప్షన్ కనపడుతుంది. పే నౌ కొట్టిన తర్వాత అయితే మనకైతే డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆధారు, పాను రెండు అయితే మనం అయితే ఫొటోస్ తీసి అందులో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనల్ని ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనల్ని అయితే కంపెనీ అడుగుతుంది. అంటే మనం ఏ డెలివరీ యాప్లో మనం అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ డెలివరీ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన ఐడి ఏదైనా ఉంటే అందులో అప్లోడ్ చేస్తే తొందరగా అయితే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. డిపాజిట్కి 500 అమౌంట్ కట్ అవుతుంది స్టార్టింగ్లో. తర్వాత నుంచి మనం రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి 50 కిలోమీటర్స్కి మనం అయితే బ్యాటరీ స్వాప్ చేయాల్సి ఉంటుంది. దగ్గరలో అయితే యూలు సెంటర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం స్వాప్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అప్పటి వరకు ఉంటా. బాయ్.